మార్కెట్లో దొరికే వేల రూపాయల కెమికల్ షాంపూలు, ఆయిల్స్ వాడి జుట్టు అంతా ఊడిపోయిందా? రోజు దువ్వెన పెడితే గుప్పెడు జుట్టు వచ్చి మాడు కనిపిస్తుందని బాధపడుతున్నారా? జస్ట్ స్టాప్ చేయండి అన్నీ. మన ఇంట్లో ప్రతిరోజు వాడే టీ పొడితో నా హెయిర్ గ్రోత్ ఎంత స్మూత్గా ఒత్తుగా మారిందో తెలిస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుందండి. జస్ట్ వారం రోజుల్లోనే జుట్టు ఊడటం ఆగి కొత్త జుట్టు ఎలా వచ్చిందో నా పర్సనల్ సీక్రెట్ రెమెడీ ఈరోజు మీకు రివీల్ చేయబోతున్నాను. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. చాలామంది నా వీడియోస్ కింద మీ హెయిర్ అంతా ఒత్తుగా సిల్కీగా ఉండటానికి కారణం ఏంటి, ఏదైనా విగ్ వాడుతున్నారా అని అడుగుతున్నారు. కానీ అదంతా నా ఓన్ హెయిర్ అండి. ఈరోజు నేను మీకు చూపించబోయే న్యాచురల్ హెయిర్ టానిక్ కేవలం 2 నుంచి 3 వస్తువులతోనే తయారవుతుంది. అయితే ఇందులో ఒక చిన్న మ్యాజిక్ ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ మిస్ అయితే మీకు 100% రిజల్ట్ రాకపోవచ్చు. అందుకే ప్రతి స్టెప్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 గ్లాసుల తాగేటి నీళ్ళు పోసుకోండి. మనం తాగుతాం కదా, ఆ నీళ్ళు పోసుకోండి. ఎందుకంటే మన హెయిర్కి లాంటి అలీలు వాడొద్దండి. మనం ఏదైతే డ్రింకింగ్ వాటర్ తాగుతామో అవే వాటర్ వాడితే చాలా మంచిది. ఇప్పుడైతే ఈ టీ పౌడర్ తీసుకున్నాను. నేనైతే ఒక 2 స్పూన్లు వేస్తాను. ఈ టీ పౌడర్ మన హెయిర్కి చాలా మంచిగా టానిక్ లాగా పనిచేస్తుంది. బౌల్లో 2 గ్లాసుల వాటర్ పోసాను కదా, అదే బౌల్లో 2 చెంచాల టీ పొడి వేయాలి. వేసి ఆ వెంటనే ఇంకో 2 చెంచాల మెంతులు కూడా యాడ్ చేసేయండి. టీ పొడి మన తలకి మంచి షైన్ని, న్యాచురల్ డార్క్ కలర్ని ఇస్తే మెంతుల్లో ఉండే ప్రోటీన్లు జుట్టు రాలడాన్ని ఇన్స్టెంట్గా కంట్రోల్ చేస్తాయి. మన వంటగదిలోనే ఉండే ఈ 2 ఇంగ్రీడియంట్స్తోనే అసలైన బలం అండ్ పవర్ వస్తుందండి మన జుట్టుకు. ఓకే, ఇప్పుడు ఇవి మరుగుతుండగా మనం జుట్టు రీగ్రోత్ కోసం ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో వేయాలండి. అదే ఉల్లిపాయ. వీలైతే మంచి ఎర్రటి ఉల్లిపాయ తీసుకోండి. ఉల్లిపాయ మన జుట్టుకు చాలా మంచిదండి. ఉల్లిపాయలో సల్ఫర్ అనేది చాలా అధికంగా ఉంటుందండి. ఆ సల్ఫరు మన మాడు లోపల చచ్చిపోయిన కుదులను కూడా తిరిగి యాక్టివ్ చేస్తుంది. దీన్ని తొక్కదీసి నీట్గా కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా మంచిగా కట్ చేసుకొని ఈ పీసెస్లని మరిగే నీటిలో వేసేయండి. టీ పొడి, మెంతులు, ఉల్లిపాయలు కలిస్తే ఒక పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ టానిక్ తయారవుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి మందారం ఆకులు. కొన్ని ఆకులను తెచ్చి బాగా వాష్ చేసి చిన్నగా కట్ చేసి వేయండి. ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ ఉందండి. మందారం ఆకులను ఎప్పుడు స్టార్టింగ్లో వేయకూడదు. ఎందుకంటే వాటిలో ఉండే న్యాచురల్ జిగురు, విటమిన్స్ ఎక్కువసేపు మరిగిస్తే పాడైపోతాయి. అందుకే వాటర్ బాగా మరిగిన చివరిలోనే వీటిని వేయాలి. ఇవి జుట్టును పట్టులా మెరిసేలా చేస్తాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సిమ్లో ఒక 8 నుంచి 10 నిమిషాలు మరిగించాక స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి లిక్విడ్ చల్లారినాక వడగట్టి 2 వేర్వేరు గిన్నెల్లోకి తీసుకోండి. అసలైన గేమ్ చేంజర్ ఇక్కడనే ఉందండి. మొదట బౌల్లో ఉన్న స్ట్రెయిన్ సీరంని పక్కన పెట్టండి. ఇక రెండో బౌల్లో ఉన్న ఈ సీరంలో 1 స్పూన్ కొబ్బరి నూనె కానీ లేదా బాదం నూనె కానీ కలపండి. నూనె ఎందుకు వేస్తున్నామంటే మనం తయారు చేసుకున్న పోషకాలన్నీ కుదుల లోపల దాకా చొచ్చుకెళ్ళడానికి ఆయిల్ ఒక వెహికల్లా పనిచేస్తుంది. జుట్టు పొడిబారకుండా డీప్గా మాయిశ్చరైజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఆయిల్ మిక్స్ చేసిన సీరంని తలకు ఎలా పట్టించాలో చూద్దాం. మొదట పద్ధతి, ఒక చిన్న దూది తీసుకోండి. జుట్టుని పాయలుగా తీస్తూ ముఖ్యంగా ఎక్కడైతే మాడు బాగా కనిపిస్తుందో అక్కడ కాటన్తో బాగా అద్దండి. రెండో పద్ధతి, మీ దగ్గర ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే అందులో ఈ లిక్విడ్ మొత్తం పోసి కుదుల నుంచి ఎండ్స్ వరకు బాగా స్ప్రే చేయండి. హెయిర్కి మొత్తం పట్టించిన తర్వాత ఒక 30 నుండి 40 మినిట్స్ అలానే వదిలేయండి. ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న మొదటి గిన్నె తీసుకోండి. అందులో మీరు రోజు వాడే కెమికల్ షాంపూ ఏదైనా పర్వాలేదు, తగినంత వేసి బాగా మిక్స్ చేయండి. షాంపూని నేరుగా తలపై రుద్దడం వల్ల అందులోని హార్ష్ కెమికల్స్ కుదులను పాడు చేస్తాయి. కానీ ఇలా మనం ఈ న్యాచురల్ సీరంలో కలిపి మనం వాడితే షాంపూ సైడ్ ఎఫెక్ట్స్ పోయి కుంకుడుకాయలతో స్నానం చేసినంత న్యాచురల్ ఫీల్ వస్తుంది. ఇకపై ఎప్పుడు డైరెక్ట్ షాంపూ వాడకండి. ఇలాగే మిక్స్ చేసి హెడ్ బాత్ చేసేయండి.
ఒక 30 మినిట్స్ అయ్యాక మనం రెడీ చేసిన ఈ మ్యాజికల్ షాంపూతో తలస్నానం చేసేయండి. వారానికి జస్ట్ 2 సార్లు ఇది ట్రై చేయండి చాలు. ఫస్ట్ వాష్లోనే మీ జుట్టు ఎంత సాఫ్ట్గా పట్టులా మారిందో చూస్తే మీరే షాక్ అవుతారు. హెయిర్ ఫాల్ పూర్తిగా తగ్గిపోయి కొత్త జుట్టు రావడం మీరే గమనిస్తారు. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడిగేయండి, నేను రిప్లై ఇస్తాను. సీ యూ ద నెక్స్ట్ వీడియో. బాయ్.